ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. అందరు చాయ్ తాగారా? ఏం చేస్తున్నారు? ఇక్కడ మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే బాగా వర్షం వచ్చేలా ఉంది. ఫుల్ మబ్బులు కమ్ముకున్నాయి. మీ ఇంటి దగ్గర ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ఇదిగోని చూడండి, నేను డిన్నర్కి అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను. వీలైనంత వరకు కూడా నేను మీకు చెప్పడం ఒక విషయం ఏంటంటే, ఈరోజు షేర్ చేసుకోవడము, ఆయిల్ ఫుడ్ నైట్ టైంలో అవాయిడ్ చేయండి. అంటే దోశలాగా చేసుకోకుండా పిండిని ఇడ్లీలాగా చేసుకొని తినండి. మీకు ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుంది బాడీలో. అంటే ఆ రైట్ టైంలో ఆయిల్ తీసుకున్నామంటే ఫర్ సపోజ్ జీర్ణం కాకపోవచ్చు, మనకు అసిడిటీ ఫామ్ అవుతుంది, తల తిరగడం, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మార్నింగ్ మళ్ళీ అది ఆకలి లేకపోవడము, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకని నేను చెప్పడం ఏంటంటే, వీలైనంత వరకు నైట్ టైంలో ఇడ్లీ, అంటే ఆయిల్ ఎంత తగ్గించి తీసుకునే ఫుడ్ ఏమైనా ఉంటాయో వాటిని ప్రిఫరెన్స్ ఇవ్వండి నైట్ టైం. ఇంకొకటి ఎర్లీ డిన్నర్ చెప్పాను, ఎర్లీ డిన్నర్ మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు టైం చూసారు కదా, ఈ టైంకి అంతా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాం. త్వరగా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం. 7-7:30కి అంతా ఫినిష్ అయిపోతుంది. అలాగా మన బెడ్ టైం, గో టు బెడ్ టైంకి వెళ్ళే లోపల మనం 2 hours బిఫోరే డిన్నర్ చేసేస్తామంటే మన హెల్త్, మన ఆరోగ్యం అంతా బాగుంటుంది అనమాట. మన జీర్ణ వ్యవస్థ, మెటబాలిజం చాలా బాగా జరుగుతుంది. అంటే మార్నింగ్ నిద్ర లేదు, 14 hours గ్యాప్ ఉంటుంది మన కడుపు. ఆ 14 hours అన్ని జీర్ణమై కూడా మనకు బ్లడ్లో ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బాగా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. రేపు మనం మళ్ళీ యాక్టివ్గా ఉండగలుగుతాం. అదే లేట్ నైట్ డిన్నర్ చేసామనుకోండి, మనకు ఆ ఫుడ్ జీర్ణం కాదు, త్వరగా ఆకలేదు, అది ఒక మాదిరి డిప్రెషన్గా ఉంటుంది, కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆఫీస్ వెళ్ళి హడావిడి, సరిగా తినకపోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. వీలైనంత వరకు నైట్ టైం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిల్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఫుడ్లో. ఎర్లీ డిన్నర్ మెయింటైన్ చేసుకోండి. ఇంకోటి మొన్న వీడియోలో చెప్పాను, నైట్ డిన్నర్ తర్వాత కంపల్సరీ 10 minutes or 15 minutes వాకింగ్ వెళ్ళండి. అన్నిటికీ హెల్త్కి మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయం మీకు నచ్చిందంటే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీ స్నేహితురాలు ఎప్పుడు మీ తోడు ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్.